Hi friends, good evening. Welcome to my channel Netyam Reviews. I am Chandrasekhar. I am with you today. మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది జస్ట్ నౌ ఈవినింగ్ రిలీజ్ అయిన ట్రైలర్ రవితేజ గారిది భక్త మహాశైలకి విజ్ఞప్తి. ఈ ట్రైలర్ డైరెక్టర్ బై కిషోర్ తిరుమల, విచ్ ఈస్ ప్రీవియస్లీ డైరెక్టెడ్ బై నేను శైలజ, చిత్రలహరి, ఆడార్లు మీకు జోహార్లు. బిఫోర్ డైవింగ్ ఇన్ టు దట్ ట్రైలర్, యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు ట్రైలర్ నచ్చింది భయ్య. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ లైక్డ్ ఇట్. టీజర్ చూసినప్పుడు నాకు అంత ఎగ్జైట్ అయ్యే న్యూ పాయింట్ ఏం అనిపించలేదు. బట్ వెన్ ఐ యూస్ టు చెకింగ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ గివెన్ బై ద డైరెక్టర్ అండ్ హీరోయిన్స్, నాకు నచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూసినప్పుడు అంత ఎగ్జైటింగ్ పాయింట్ ఏం లేదు అనిపించింది సినిమాలో. బట్ వెన్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్, ఈరోజు వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ ఓకే. దిస్ సంక్రాంతి ఈజ్ ఫుల్లీ ఇంటూ కామెడీ. మనకు వచ్చే సినిమాలన్నీ కామెడీ జోన్. ఈ సంక్రాంతికి అన్ని కామెడీ సినిమాలు, రాజాసాబ్ కానీ, చిరంజీవి గారి సినిమా కానీ, సర్వానంద్ గారి సినిమా కానీ, రవితేజ గారి సినిమా కానీ, సో మనకి నవీన్ పోలిశెట్టి, ఎనర్జెటిక్ స్టార్, వీళ్ళ సినిమా ఇప్పుడు ఈ అన్ని తెలుగు సినిమాలన్నీ ఈసారి కామెడీ జోనర్ పర్టికులర్గా. బట్ ఇన్ డెప్త్కి వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాత్స్ తీసుకున్నాయి. రాజాసాబ్ మీన్స్ ఫ్యాంటసీ, హారర్, కామెడీ, లైక్ దట్. సో మనం ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, సింపుల్ నాకు అనిపించిన, నాకే కాదు మనందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు హీరోయిన్స్, ఇట్స్ లైక్ పెళ్ళైన ఒక హీరోతో ఇంకో అమ్మాయి రిలేషన్ అంటేనే మనకు గుర్తొచ్చే సినిమా ఫర్ ఎవర్ గ్రీన్ సినిమా, విక్టరీ వెంకటేష్ గారిది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. దట్స్ షూర్ 100% షూర్. నాకే కాదు, మీకు అందరికీ అదే అనిపిస్తుంది. బట్ సేమ్ అలాగే అనిపించింది. బట్ ఇక్కడ డైలాగులు, కిషోర్ తిరుమల గారి డైలాగులు చాలా మనకు తెలిసిందే కదా. నేను శైలజ కానీ, చిత్రలహరి కానీ, రెడ్ సినిమా కానీ, ఆయన డైలాగ్స్ విఐపి రఘువరం బీటెక్లో కానీ తెలుగు డైలాగ్స్ కానీ ఆయన చాలా బాగా రాస్తారు. సో నా వరకు అయితే డైలాగ్స్ నచ్చాయి. అండ్ వన్ మోర్ థింగ్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్యాడింగ్. కామెడియన్స్ ఉన్నారు చాలామంది, సత్య గారు, సునీల్ గారు, అండ్ ఆల్సో వెన్నెల కిషోర్, లీలా క్యారెక్టర్ పోషిస్తున్నారు. సో ఐ థింక్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మ్యాడ్లో ఉన్న కమెడియన్, సో ఆయన ఉన్నట్టున్నాడు. సో ఐ థింక్ బట్ సత్య గారిని సంథింగ్ మనకి వీళ్ళు స్కూప్ వేరే మన ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో, మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎలా అంటే వేరే హీరోని ఇమిటేట్ చేయడం లైక్ దట్. అలా ఇంతకుముందు 10 years బ్యాక్ అలా చేస్తున్నారు. సో ఐ థింక్ ఇక్కడ విజయ్ దేవరకొండ గారిని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు సత్య గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టరైజేషన్ విధానం నాకు అనిపించింది. మేబీ హీ ఈస్ ద పిఏ ఆఫ్ సెకండ్ హీరోయిన్. సో నాకు అనిపించింది, అలా అనిపించింది. సో విజయ్ దేవరకొండ గారిని ఇమిటేట్ చేసినట్టు సత్య గారి క్యారెక్టర్. అండ్ ఆల్సో సంథింగ్ రిలేటెడ్ కామెడీ ఓకే, వర్కౌట్ అయింది. ఎంతైనా మనకి కామెడీ స్ట్రెచెస్గా ఉండకూడదు, లాగినట్టు ఉండకూడదు. సో ఇట్స్ హుకింగ్గా ఉండాలి, టైట్గా ఉంటే. సో కథ ఈ సింపుల్. నాకు అనిపించింది ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు ఒకరు చెప్పకుండా సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, ఈయనకి రవితేజ గారికి పెళ్ళయింది అని తెలియకోకుండా ఇంకో అమ్మాయిని లవ్ చేస్తాడు. మేబీ లవ్ చేయడమో లేదంటే దగ్గర అవ్వడమో జరుగుతుంది. సో ఆయన దానికి డైలాగ్స్ ఉన్నాయి కదా, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ చెల్లెలు అని సంథింగ్ రిలేటెడ్. సో నాకు అనిపించింది ఏంటి అంటే, సో ఇట్స్ లైక్ ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. బట్ లవ్ స్టోరీ అని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఫస్ట్ టైం ట్రైలర్ నాకు అనిపించింది ఏంటంటే, ఇంకోటి ట్రైలర్ స్టార్టింగ్లోనే రవితేజ గారు చెప్పేశారు, అన్ని మసాలా సినిమాలు, బిర్యానీ ఫైట్లు ఇవన్నీ చేసి నాకు బోర్ కొట్టేసింది, అందుకని ఈసారి పండగకి వస్తున్నాం, ఫ్యామిలీతో వస్తున్నాము అనే ఒక డైలాగ్తో చెప్పేశారు. సో ఐ థింక్ ఓకే, దే ఆర్ ఫోకసింగ్ ఫుల్లీ ఫ్యామిలీ. పండగ అంటేనే సంక్రాంతి అంటేనే పండగ అంటేనే ఫ్యామిలీస్. సో మేబీ అది. అండ్ కొన్ని డైలాగ్స్ మెయిన్లీ వర్కౌట్ అవుతున్నట్టున్నాయి. మేబీ ఆ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఈజ్ టైట్గా ఉంటే, సో ఇట్ విల్ గో బిహైండ్ ద
ఐ మీన్ ఇట్ విల్ గో బియాండ్ ద నెంబర్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో మేబీ చూద్దాం. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఆల్సో సునీల్ గారి కామెడీ కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను ఈసారి. బికాస్ మనం ఇన్నాళ్ళు ఆయన్ని మంగళం సీను అట్లా సీరియస్ క్యారెక్టర్లో చూసాం కదా, కలర్ ఫోటో ఇలా. సో మేబీ ఇక్కడ కామెడీ స్పెసిఫిక్గా కమెడియన్ క్యారెక్టరైజేషన్ మొత్తం కమెడియన్ ట్రీట్ చేసినట్టుంది సత్య గారిది, సునీల్ గారిది. సో హోప్, నాకు తెలిసి మీరు చూసింటారు కదా. సో ఐ థింక్ మీకు నచ్చిందని కోరుకున్నాం. సో హోప్ ద ఫిలిం విల్ వర్క్ ఆన్ ది సంక్రాంతి. ఐ థింక్ January 14th రిలీజ్ అవుతున్నట్టుంది. సో హోప్ ఎవ్రీవన్ లైక్ ద ట్రైలర్ అండ్ హోప్ ఎవ్రీవన్ లవ్స్ ద సినిమా. థ్యాంక్ యూ రవితేజ గారు, థ్యాంక్ యూ కిషోర్ తిరుమల గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్స్ ద టీమ్. ఆల్ ది బెస్ట్. హోప్ మీరు ఈసారి పక్కా హిట్ కొట్టేస్తారు రవితేజ గారు. మీరు వెయిట్ చేస్తున్న హిట్ ఈసారి పక్కా వస్తుంది. ఆల్ ది బెస్ట్.